చాలా మంది ఈ మిస్టేక్ చేయడం వల్ల వాళ్ళ బీటెక్ లైఫ్‌లో చాలా కోల్పోతున్నారు. నేను ఆ మిస్టేక్‌ని అవాయిడ్ చేయగలిగాను కాబట్టి ఈరోజు 2 స్టార్టప్స్‌కి ఫౌండర్ అండ్ కో ఫౌండర్‌ని. ఆ పేర్లు మీరు బయట వినకపోవచ్చు అట్ ప్రెజెంట్. బట్ ఇన్ ఫ్యూచర్ డెఫినిట్‌గా వింటారు. సో, ఆ మిస్టేక్ ఏంటంటే మొత్తం ఫోకస్ అంతా వాళ్ళ అకాడమిక్స్ మీద పెట్టేస్తున్నారు. ఇంటర్ వరకు ఫ్రీ చైతన్య, పారాయణలో నీకు నేర్పించింది ఒకటైతే ఇప్పటి నుంచి లైఫ్ వేరే. ఇప్పుడు కూడా బుక్స్‌ని చదివి నేను మార్క్స్ తెచ్చేసుకుంటే నా లైఫ్ సెట్ అనుకుంటే కష్టమే. మెయిన్‌గా నీ మార్క్స్‌తో నీ వాల్యూని ఎవ్వడికి ప్రూవ్ చేయక్కర్లేదు. కరెక్ట్‌గా మాట్లాడితే మీ రిలేటివ్స్‌కి అస్సలు చేయాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి నీ మార్కుల్ని పూర్తిగా గాలికి వదిలేయమని కూడా చెప్పట్లే. ఇన్‌ఫాక్ట్ నా స్కోర్ చూసుకున్నా రైట్ నౌ నా సీజీపీఏ వచ్చేసి 8.38. అలా అని చెప్పి నా డ్రీమ్స్‌ని సాక్రిఫైస్ చేసేసి మొత్తం ఫోకస్ అంతా అకాడమిక్స్ మీద పెట్టేసి ఎప్పుడు బుక్సే చదువుతూ కూర్చోట్లే. నువ్వు ఇన్ని డ్రీమ్స్ చేస్తున్నా కూడా నీ సీజీపీఏని మెయింటైన్ చేసుకోగలిగావంటే దాంట్లో నీ హార్డ్ వర్క్, నీ డెడికేషన్ ఇవన్నీ కనిపిస్తాయి. అది ఎవడికో ప్రూవ్ చేయడానికి కాదు, నీకు నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నావు. ఏంటి? ఇఫ్ నువ్వు ఒకటి అనుకుంటే అది పక్కా చేసి తీరుతావని. ఎలాంటి అడ్డంకులు వచ్చినా లాస్ట్ నువ్వు చేసిన ఎక్స్పెరిమెంట్లన్నీ ఫెయిల్ అయ్యాయని అనుకుందాం. నీకు ప్లేస్మెంట్ అయితే కావాలి కదా లాస్ట్లో. సో దానికైనా యూజ్ అవుద్ది. నన్ను అడిగితే నాకు తెలిసినంత వరకు ఏ కంపెనీ కూడా 8 ఆర్ 8.5 సీజీపీఏ కన్నా ఎక్కువ అడగదు ఇంటర్వ్యూ కోసం. నీకు ఆ సీజీపీఏ ఉంది అంటే ఎనీ కంపెనీ ఇంటర్వ్యూకి అయితే అలౌ చేస్తుంది. జస్ట్ ఇంటర్వ్యూకి మాత్రమే. తర్వాత అంతా నీ స్కిల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మరి బ్రో ఇది కాకుండా మరి మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగితే ఇప్పుడు చెప్తా విను. ఈ వీడియో కోసం సింపుల్ వర్డ్స్లో ఒక 3 స్టెప్ ప్రాసెస్ నేను చెప్తా. అది నువ్వు విన్నంత ఈజీ కాదు ఫాలో చేయడానికి. బట్ ఇన్ కేస్ నువ్వు ఫాలో చేయగలిగితే ఫ్యూచర్లో నీ పాస్ట్ సెల్ఫ్కి నువ్వు థ్యాంక్ యూ చెప్పుకుంటూ. అలా అని చెప్పి ఎంజాయ్మెంట్ అంతా వదిలేయాలా అంటే కరెక్ట్ మాట్లాడితే వదిలేయాలి. బికాజ్ ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. కానీ ఈ వీడియో మొత్తం నువ్వు చూడగలిగితే ఆ ఎంజాయ్మెంట్ కూడా ఎక్కువగా మిస్ అవ్వకుండా నువ్వు సాటిస్ఫై అయ్యే రేంజ్లో ఎంజాయ్ చేసేటట్టు నేను చెప్తా. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎక్స్ప్లోర్. దీంట్లో నీకు దొరికిన టైం అంతా యూస్ చేసి డిఫరెంట్ థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయి. అవి టెక్నాలజీ కావచ్చు, ఆర్ట్ ఫామ్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నీకు డైరెక్టర్ అవ్వాలని ఉంది. వెంటనే నీ ఫోన్ తీసి ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేయి. అది ఎలా అయినా రాని, బట్ నువ్వు ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి. అలా ఒక 2-3 తీసావనుకో నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇది నా డోపమిన్ హిట్ వల్ల నేను అలా అనుకున్నాను డైరెక్టర్ అవుదామని, లేదా నాకు రియల్గా ప్యాషన్ ఉందా దానిపైన అని. సో ఇలా ఒక్క డైరెక్షన్ అనే కాదు, నీకు దేని మీద ఇంట్రెస్ట్ వస్తే అవి ట్రై చేయి. అవి ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒక్క పని నువ్వు చేస్తుండే కొద్దీ నీకు ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఆ పని నీ ప్యాషన్. సో ఇలా నీ ప్యాషన్ దొరికే వరకు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండు. స్టెప్ 2 నెట్వర్కింగ్. సరే నీకు నీ ప్యాషన్ దొరికింది అనుకుందాం. లెట్స్ సే ఇప్పుడు అదొక టెక్నాలజీలో అనుకుందాం, either డేటా సైన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇప్పుడు దానికి సంబంధించిన నీ నెట్వర్క్ని గ్రో చేసుకోవాలి. అది ఎలా అంటే ఇప్పుడు నువ్వు కాలేజ్లో ఉన్నావు అనుకో, దాని రిలేటెడ్ ఏదో ఒక క్లబ్సో కమ్యూనిటీసో ఏవో ఒకటి ఉంటాయి కాలేజ్లో. అవి వెతికి జాయిన్ అవ్వు. అండ్ ఇక్కడతో ఆగకు. ఇప్పుడు బయట నువ్వు చూసుకుంటే ఈ టెక్ రిలేటెడ్ స్టార్టప్స్ అండ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫీల్డ్స్లో, అవి ఏదో ఒక కమ్యూనిటీ మీటప్సో లేదా జస్ట్ గెట్ టుగెదర్స్ ఏవో ఒకటి ప్లాన్ చేస్తూ ఉంటాయి సమ్ సర్టెన్ లొకేషన్స్లో. అవి వెతికి వాటికి వెళ్ళడానికి ట్రై చేయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఈవెంట్ కాదు నీకు ఇంపార్టెంట్, అక్కడికి వచ్చే జనం. సో నువ్వు ఈవెంట్కి వెళ్ళిన తర్వాత ఆ ఈవెంట్ జరిగినంతసేపు ఎవడు ఏం మాట్లాడుతున్నాడు, దేని గురించి మాట్లాడుతున్నాడు విను. సో ఆ ఈవెంట్లో కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత నీకు అర్థమవుద్ది ఎవరు ఏంటి అనేది. సో అప్పుడు నీ ఇంట్రెస్ట్ తగ్గట్టు ఎవరు కనిపిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవ్వు. హాయ్ బ్రో, నాకు ఇది ఇంట్రెస్ట్, నేను ఇది చెయ్యాలనుకుంటున్నా, మీరేం చేయగలుగుతారు, లేదా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కనుక్కో ఆ ఫీల్డ్లో. సో ఇలా కొత్త ఫ్రెండ్స్ని తెచ్చుకో. ఇలా నీ నెట్వర్క్ని గ్రో చేస్తూ వెళ్ళు. ఇఫ్ ఇన్ కేస్ ఒకరితో మాట్లాడిన తర్వాత నీకు వాళ్ళు రైట్ పర్సన్ అనుకున్నావు అనుకుంటే నీ పనికి, దెన్ మెయింటైన్ టచ్ విత్ దెమ్. జస్ట్ మాట్లాడి ఒకరోజు వదిలేస్తే వాళ్ళు పోతారు కూడా. సో టచ్ మెయింటైన్ చేయి. అప్పుడప్పుడు మెసేజ్ చేయడమో, లేకపోతే దాని గురించి ఏదైనా మాట్లాడడమో, లేదా వాళ్ళతో కలిసి ఇంకా మీటింగ్స్కి వెళ్ళడమో ఏదో ఒకటి చేస్తూ ఉండు. సో ఇప్పుడు స్టెప్ 3, ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఏంటంటే రిస్క్ టేకింగ్. ఇప్పటి వరకు నీకు ఒక ప్యాషన్ దొరికింది, దానిపైన ఒక నెట్వర్క్ బిల్డ్ చేసుకున్నావు, నీకు చాలా మంది తెలుసు ఆ ఫీల్డ్లో. ఇప్పుడు ఇదంతా తెలుసుకున్న తర్వాత నీకు ఒక కెరియర్ అయితే బిల్డ్ చేసుకోవాలి కదా, నీ ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోవాలి. సో అది నువ్వు బిజినెస్ త్రూ చేస్తావా, లేదా వాళ్ళని యూస్ చేసుకోనికి హై ప్యాకేజ్ జాబ్ కొడతావా అనేది నీ ఇష్టం. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నువ్వు రిస్క్ తీసుకొని ఫెయిల్ అయినా సరే మళ్ళీ లేచి నించోడానికి చాలా ఈజీ, ఎందుకంటే నీకు పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. అదే నువ్వు కాలేజ్ తర్వాత రిస్క్ తీసుకోవడం స్టార్ట్ చేసావంటే నువ్వు ఎంత టైం వేస్ట్ చేస్తావో అన్ని రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూనే ఉంటాయి. మీ పేరెంట్స్ ఏజ్ అయిపోతుంటుంది ఒక సైడ్ ఇన్ కేస్ నీకు మ్యారేజ్ అయిందంటే నీకు లైఫ్ పార్ట్నర్ అండ్ కిడ్స్ ఉంటారు. సో అప్పుడు నువ్వు రిస్క్ తీసుకొని ఫెయిల్ అయ్యావంటే నువ్వు ఒక్కడివి ఫెయిల్ అయినట్టు కాదు, నీ ఫ్యామిలీ మొత్తాన్ని ఫెయిల్ చేసినట్టు, వాళ్ళని కూడా రోడ్ మీదకి లాగుతున్నట్టే. అదే నువ్వు ఇప్పటి నుంచి తీసుకోవడం మొదలు పెట్టావంటే ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు అన్ని ఫెయిల్ అయినా అప్పటికి వచ్చేసరికి నీకు ఒక సిస్టమ్ బిల్డ్ అవుద్ది.
ఇన్ కేస్ ఫెయిల్ అయినా సరే నువ్వు ఎక్కువ డ్యామేజ్ తీసుకోకుండా బయట పడగలిగేటట్టు. సో అందుకని ఇప్పటి నుంచే రిస్క్ తీసుకోవడం స్టార్ట్ చేయి. సక్సెస్ ఎప్పుడు వస్తుంది అనేది చెప్పలేం, బట్ జర్నీని ఎంజాయ్ చేస్తూ వెళ్ళు. మరి అన్న ఇవన్నీ చేస్తాను సరే అంతా బాగుంది, కానీ బీటెక్ లైఫ్లో ఫన్ మిస్ అయిపోతాం కదా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం అని అనొచ్చు. నేను ఫస్ట్ చెప్పినట్టే నీకు ఒకటి కావాలి అనుకుంటే ఒకటి వదులుకోవాలి. కానీ నేను ఫాలో అవుతుంది ఏంటి అంటే, నేను ఎంత బిజీగా ఉన్నా అట్లీస్ట్ అప్పుడప్పుడైనా కొంచెం టైంని మంచిగా ప్లాన్ చేసుకొని ఫ్రెండ్స్తో ట్రిప్స్కి వెళ్ళడం, లేదా ట్రిప్స్ కూడా వెళ్ళకు, నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయి చాలు. వాళ్ళతో మాట్లాడు, కాసేపు జోకులు అయ్యి, కాసేపు నవ్వుకోండి, జస్ట్ ఇక్కడిక్కడే తిరగండి, కానీ టైం స్పెండ్ చేయి మీ ఫ్యామిలీతో కూడా. అనుకోవచ్చు అన్న నేను అంత టైం ఇవ్వకపోతే నా ఫ్రెండ్స్ పోతారు కదా, అప్పుడు నేను కొంచెం టైం మెయింటైన్ చేసుకుని వాళ్ళు ఉండాలనుకున్నా ఉండరు కదా అని. నిజం చెప్తున్నా విను, నీకు ట్రూ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్న వాళ్ళు నిన్నెప్పుడు వదిలేళ్ళరు. ఇంకా మాట్లాడితే వాళ్ళు నేను సపోర్ట్ చేస్తారు కానీ నిన్ను వదిలైతే వెళ్ళరు. సో నువ్వు వాళ్ళకి ఇచ్చే కొంచెం నువ్వు టైం సెట్ చేసుకొని ఇచ్చావంటే వాళ్ళకి ఇంకా వాల్యుబుల్గా ఫీల్ అయ్యి నీకు ఇంకా వాల్యూ ఇస్తారు. అఫ్కోర్స్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది నువ్వు ఎంజాయ్ చేసేది, బట్ నువ్వు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఒక రేంజ్లో ఎంజాయ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం నీ కెరియర్, నీ ఫ్యూచర్ని కూడా బిల్డ్ చేసుకోవచ్చు. కానీ ఏవో ఒకటి మిస్ అయితే అవుతాయి, బికాజ్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్ సమ్ థింగ్స్ టు గెయిన్ సంథింగ్.